రోజూ చేసుకునే చట్నీ కంటే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుందండి. ఇడ్లీలో వేసుకొని తింటుంటే ఎన్ని తింటామో కూడా తెలీదు. అంత టేస్టీగా ఉంటుందనమాట. ఇడ్లీలోకే కాకుండా ఏ టిఫిన్స్‌లోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ చట్నీ కోసం ముందుగా పాన్‌లోనికి కొన్ని వేరుశనగ పప్పు వేసేసి వీటినైతే బాగా దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా ఇలా దోరగా వేగాక ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్‌లోనికి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా చింతపండు, అలాగే కొన్ని వెల్లుల్లి రేఖలు, కొద్దిగా ఆయిల్, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా అల్లం ముక్క కూడా వేసేసి వీటినైతే దోరగా వేయించేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత వీటినైతే కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. మీకు నచ్చితే ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి. ఇవైతే కంప్లీట్‌గా చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకొని ముందుగా వేయించుకున్న వేరుశనగ పప్పు, కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేసుకొని టేస్ట్‌కి సరిపడినంత కొంచెం సాల్టు, అలాగే కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలో వేసుకొని పలుచగా కావాలంటే మిక్సీ జార్‌లో కొద్దిగా వాటర్ వేసి అలా తొరుపుకొని వేసేసుకోవచ్చు. ఇంకా తాలింపు పెట్టేసుకొని కలిపేసుకున్నామంటే టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఇడ్లీ, వడ, దోస ఇలా ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.